వెల్కమ్ టు ఆర్ట్ అండ్ గేమింగ్ ఛానల్. గొప్పతనం ఎంత ఎత్తుకెదిగారో కాదు, ఎంత వినమ్రంగా నిలిచాడో అన్న దానిలో ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒక కథ. కొందరిది పోరాటం, కొందరిది ఓపిక, కొందరిది మౌననం. మనిషి బలహీనుడే, కానీ అదే బలహీనత అతన్ని మరింత బలవంతుడిగా మారుస్తుంది. పడిపోతాడు, లేచి నిలబడతాడు, మళ్ళీ ముందుకు నడుస్తాడుతాడు. అదే మనిషి స్వభావం. కష్టం, సహనం, నమ్మకం ఇవే మనిషిని గొప్పవాడిని చేస్తాయి. ఇతరుల్ని కించపరిచే శక్తి మనిషికి ఉంది, అలాగే ఆదుకునే హృదయం కూడా ఉంది. ఏది ఎంచుకుంటాడో అదే అతని నిజస్వరూపం. ఈ రోజుల్లో మనం వేగంగా ముందుకు పోతున్నాం, కానీ మానవత్వాన్ని నెమ్మదిగా మర్చిపోతున్నాం. గుర్తుంచుకో, నువ్వు ఎంత సంపాదించావో కాదు, ఎంతమందికి ఉపకరించావో అదే నీ విలువ. మనిషిగా ఉండటం అంటే పరిపూర్ణంగా ఉండటం కాదు, తప్పులను అంగీకరించి మరింత మంచిగా మారాలని ప్రయత్నించడం. మనిషి గొప్పతనం అతని మాటల్లో కాదు, అతని మనసులో ఉంటుంది. బయట నవ్వుతూ కనిపించిన లోపల ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు. కానీ గుర్తుంచుకో, నువ్వు ఒంటరివి కాదు. నీలా ప్రయత్నిస్తున్న వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మనిషి పడిపోతాడు, అది ఓటమి కాదు. పడిపోయాక లేచి నిలబడితేనే అది విజయం అవుతుంది. కొన్ని రోజులు నీ ప్రయత్నానికి ఫలితం కనిపించదు, అప్పుడు నిరాశ వస్తుంది. కానీ అదే సమయం నీ ఓపికను పరీక్షిస్తుంది. విజయం ఒక్కసారిగా రాదు. ప్రతిరోజు చేసిన చిన్న ప్రయత్నాలే ఒకరోజు పెద్ద మార్పుగా మారతాయి. ఇతరుల్ని చూసి నీ జీవితాన్ని కొలవకు. ప్రతి మనిషి ప్రయాణం వేరు. నీ గమ్యం నీకు మాత్రమే చెందినది. నీ మీద నమ్మకం పెట్టుకో. నీ శక్తిని తక్కువగా అంచనా వేయకు. నువ్వు అనుకున్న దానికన్నా నువ్వు బలమైన వాడివి. మంచితనం, ఇంతనం ఇంకా ఈ ప్రపంచంలో ఉంది. మానవత్వం ఇంకా బతికే ఉంది. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం ఎవరైనా జీవితాన్ని మార్చగలదు. ఈరోజు నువ్వు చేసే ఒక మంచి పని, చేసే ఒక మంచి పని రేపు నీకు శాంతిని ఇస్తుంది. కాబట్టి తొందరపడకు, నిరాశపడకు. నిన్ను నువ్వే నమ్ము. ప్రతి ఉదయం కొత్త ఆశతో లేచే మనిషే నిజమైన విజేత. నీ ప్రయాణాన్ని కొనసాగించు. విజయం తప్పకుండా నీ దారినే వస్తుంది.